హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ను గమనించారా? మార్నింగ్ సెషన్ అంతా కూడాను ఫ్లాట్ టు నెగిటివ్ ట్రెండ్లో క్లోజ్ అయిన మార్కెట్స్ ఆఫ్టర్నూన్ అంటే సుమారుగా 2:45 తర్వాత ఒక్కసారిగా 2 క్యాండిల్స్లోనే అంటే 2:15 minutes క్యాండిల్స్లోనే ఆల్మోస్ట్ చెప్పాలంటే 75-100 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అయ్యి హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. ఇంతకుముందే మాట్లాడుకుంటూ ఉన్నాము, ట్రేడ్ టారిఫ్కి సంబంధించిన ఏ న్యూస్ అయినా మన మార్కెట్లో ఫ్లో అయితేనే మన మార్కెట్లు డైరెక్షన్ తీసుకుంటాయి అని చెప్పేసేసి. సో మన మార్కెట్లోకి మన ట్రంప్ దగ్గర నుంచి కంటిన్యూస్గా న్యూస్ ఫ్లో వస్తూనే ఉంది. ట్రంప్ లేటెస్ట్ ట్వీట్లో 25% టారిఫ్ లెటర్స్ని ఆల్మోస్ట్ 14 ఏషియన్ ట్రేడ్ పార్ట్నర్స్కి సెండ్ చేసినట్లుగా న్యూస్ ఉంది మనకి, ఇంక్లూడింగ్ జపాన్ అండ్ సౌత్ కొరియా. ప్రస్తుతానికైతే మాత్రము మన ఇండియా ఆ లిస్ట్లో లేదు. ఆ 14 నేషన్స్లో మన ఇండియా లేదు. మన ఇండియా లేకుండా మిగిలిన 14 ఏషియన్ ట్రేడ్ పార్ట్నర్స్కి అతను పంపించడం జరిగింది. దాంతోపాటుగా బ్రిక్స్ నేషన్స్ మీద అడిషనల్గా 10% టారిఫ్ అనేది ఇంపోజ్ చేస్తానని చెప్పేసి చెప్పడంతో చైనా దానికి రెస్పాండ్ అవుతూ ఈ ట్రేడ్ వార్లో ఎవరు విన్నర్స్ ఉండరు, అందరూ లూజర్సే ఉంటారు, కాబట్టి కేర్ఫుల్గా దీనికి రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ స్పోక్స్ ఉమెన్ మాయో నింగ్ ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో సడేమియా అంటూ డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా ఇంచప్ అవుతూ ఉంది. మనం ఓవరాల్గా చూస్తే 96 లెవెల్స్కి రీసెంట్గా 96 లెవెల్స్కి డ్రాప్ అయిన డాలర్ ఇండెక్స్ 97.1 97.2 లెవెల్స్కి వచ్చేసింది. దాంతోపాటుగా యుఎస్ 10-year బాండ్ yields కూడాను 4.2 4.15 రేంజ్కి వచ్చినాయి. ఇప్పుడు మరలా 4.4 రేంజ్కి వచ్చినాయి. సో ఈ రెండు అనేది మనకు కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్స్. దాంతోపాటుగా మనం ఇంకొక ఫ్యాక్టర్ కూడా మనము కాస్త డిఫికల్ట్గా చూడాలి అంటే ఆయిల్ కూడాను. బ్రెంట్ క్రూడు మరలా $69, ఇంతకుముందు $66 and $65 డ్రాప్ అయిన బ్రెంట్ క్రూడ్ కూడాను మరలా ఒకసారి ఇంచప్ అవుతూ $69. సో ఈ మూడు కూడాను మన స్టాక్ మార్కెట్కి ఇవి నెగిటివ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇక మన మార్కెట్ విషయానికి వస్తే సెన్సెక్స్ 270 పాయింట్ల లాభంతో 83,713 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 25,523 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 307 పాయింట్ల లాభంతో 57,256 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్సే మన సెన్సెక్స్ కానీ నిఫ్టీకి కానీ బలాన్ని ఇచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో 4% అప్ సైడ్ మూవ్ అవడంతో బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే నిఫ్టీ బ్యాంక్ 0.54% పాజిటివ్గా మూవ్ అయితే, నిఫ్టీ 50 మాత్రము 0.24% పాజిటివ్గా మాత్రమే మూవ్ అయింది. నిఫ్టీ నెక్స్ట్ 50 ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అదే మిడ్ క్యాప్ స్టాక్స్ కనుక చూస్తే మిడ్ క్యాప్ 100 ఈరోజు 0.17% అంటే 100 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ ఇండిసెస్ మనకి ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది 0.29%. సో మీ పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా ఉన్నాయో తెలియదు, నా పోర్ట్ఫోలియో అయితే ఈరోజు స్లైట్ పాజిటివ్గా ఆల్మోస్ట్ 0.2% పాజిటివ్గా క్లోజ్ అయింది. అదే సెక్టోరియల్ వైజ్గా చూస్తే నిఫ్టీ రియాలిటీ పాజిటివ్గా ఉంటే ఈరోజు నిఫ్టీ ఐటీ 0.3% ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. నిఫ్టీ ఎనర్జీ 0.2%. సో ఈరోజు ఓవరాల్గా మిక్స్డ్గా అంటే కంప్లీట్గా పాజిటివ్గా ఏ సెక్టార్లోనూ హై పాజిటివ్గా లేదు, అట్లానే ఏ సెక్టార్లు కూడాను హైయెస్ట్ నెగిటివ్గా మూవ్ అవటం జరగలేదు. సో ఓవరాల్గా న్యూట్రల్గానే ఈరోజు మార్కెట్లు మూవ్ అయినాయని చెప్పుకోవచ్చు. సో పెద్ద పాజిటివ్ న్యూస్ లేదు మనకు మార్కెట్లో, అట్లానే నెగిటివ్ న్యూస్ లేదు. ట్రేడ్ టారిఫ్కి సంబంధించిన న్యూస్ ఎప్పుడైతే మనకు ఫ్లో పర్ఫెక్ట్గా ఒక కన్ఫర్మేషన్ లాంటి న్యూస్ వస్తే మాత్రమే మన మార్కెట్లో ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడాను ఈ కన్ఫ్యూజన్ స్టేట్లోనే అంటే అప్ అండ్ డౌను అంటే నిన్న 80 పాయింట్స్ రేంజ్లో కదలాడిన నిఫ్టీ ఈరోజు జస్ట్ 100 పాయింట్స్ రేంజ్లో. సో 100 పాయింట్స్ 80 పాయింట్స్ అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న సాధారణమైన రేంజ్. సో ఒక్కొక్క రోజు 400-500 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అవుతూ ఉన్న ఇండిసెస్ 80 పాయింట్స్ 100 పాయింట్స్ రేంజ్ అనేది చాలా తక్కువ రేంజ్ మనకి ఈ మధ్య కాలంలో చూస్తే కనుక. సో ఒక డైరెక్షన్ తీసుకోవాలంటే మన నిఫ్టీకి సంబంధించి ఒక మేజర్ న్యూస్ ఒకటి రావాలి. లేదు అంటే మనకి నెక్స్ట్ వీక్లో మనకి ఎట్లాగో మనం ఇంతకుముందు నుంచి అనుకున్నట్లుగానే మన రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవ్వాలి. రిజల్ట్ సీజన్లో మరలా ఒకసారి మన మార్కెట్కి సంబంధించి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉంటాయి, అట్లానే సెక్టోరియల్ మూవ్స్ కూడా ఉంటాయి. ఏ సెక్టార్లో అయితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయో ఆ సెక్టార్లో స్టాక్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ సెక్టార్లో స్టాక్స్ కొద్దిగా
పెరగడం స్టార్ట్ అవుతుంది. అదే ఒక మేజర్ సెక్టార్లోంచి కనుక మనం పాజిటివ్ న్యూస్ కనుక వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్లో ఏదైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే దానికి అనుగుణంగా అదర్ బ్యాంక్స్ కూడాను పర్చేజ్ చేయడం జరుగుతుంది, బయ్యింగ్ వస్తాయి. కాబట్టి అక్కడ మనకి మూమెంట్ కనపడుతుంది. సో అప్పటి వరకు కూడాను మన మార్కెట్స్ స్తబ్దుగానే ఇదే రేంజ్లో 100 పాయింట్స్ 200 పాయింట్స్ రేంజ్లోనే మన మార్కెట్లు కదలాడే అవకాశం ఎక్కువగా కనపడతా ఉంది. మనం రోజుట్లానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మూమెంట్ ఎలా ఉంది, అట్లానే రేపటికి సంబంధించి ఏ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలని చెప్పేసి చార్ట్ను చూస్తూ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. నిఫ్టీ 3 డేస్ నుంచి పాజిటివ్ క్యాండిల్స్ ఫర్మ్గా పాజిటివ్ క్యాండిల్స్ పోస్ట్ చేస్తూ ఉంది. ఇది లాస్ట్ 7-8 డేస్లో ఒకే రేంజ్ మీరు చూస్తే కనుక 27th జూన్ నుంచి ఈ రోజు వరకు కూడాను అదే రేంజ్లో ఉంది. సో ఆ 400 పాయింట్స్ 25,700 నుంచి 25,300, సో ఆ 400 పాయింట్ రేంజ్లోనే కన్సాలిడేట్ అవుతూ ఉంది. మనం 27th జూను 26th జూన్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ట్రేడ్ టారిఫ్కి సంబంధించి July 9th మనకి డ్యూ ఉండింది. ఆ July 9th డీల్కి సంబంధించి కన్ఫర్మేషన్స్ వచ్చే వరకు కూడాను మన మార్కెట్లు ఇదే విధమైన మూమెంట్నే చూపిస్తాయని చెప్పేసి మనం క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. అట్లానే ఈ 400 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్లు మూవ్ అవుతూ ఉన్నాయి. సో లాస్ట్ 6-7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఈ 400 పాయింట్స్ రేంజ్లో ఉంది. మనకి ఇప్పుడు కనుక బిగ్ మూవ్ వస్తే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ, సో ఇక్కడ మనకి ఒక రేంజ్లో కదలాడిన మార్కెట్స్ 24,500 నుంచి 25,200 ఆ రేంజ్లో కదలాడిన మార్కెట్స్ మరలా ఒకసారి అప్ సైడ్ మూవ్ అయినాయి. మనం అనుకున్నాం కదా 25,200 నుంచి 25,700 రేంజ్లో కదలాడుతాయి అని చెప్పి, ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడే మాట్లాడుకున్నాం మనం. ఆ రేంజ్ నెక్స్ట్ 500 పాయింట్స్ రేంజ్ అనేది అప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు అదే 500 పాయింట్స్ రేంజ్లో కదలాడటం స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ మనకి అప్ సైడ్ మూవ్ కనుక వస్తే మ్యాక్సిమం అప్ సైడ్ మూవే వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాము. లేదు డౌన్ సైడ్ మూవ్ వచ్చినా కూడా 24,500 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అప్ సైడ్ మనకు మూవ్ అయితే మరలా ఒకసారి 26,200 మనకి ఇంతకుముందు ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఆ ఆల్ టైమ్ హైని మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది మన నిఫ్టీకి సంబంధించి. ఓకే, సో రేపటికైతే మనం చూడాల్సిన లెవెల్స్ 25,670 హయ్యర్ సైడు, 25,285 300 లోయర్ సైడు. సో ఇంతకుముందు మాట్లాడుకున్న లెవెల్స్ లాస్ట్ 6-7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఈ లెవెల్సే మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. ఎందుకంటే అది రేంజ్ బౌండ్లోనే కదలాడుతుంది కాబట్టి ఆ రేంజ్లోనే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, అట్లానే మనము బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి లెవెల్స్ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏం మార్పు లేదు, అదే లెవెల్స్. సో నిన్న కాదు లాస్ట్ 7-8 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఏదైతే మాట్లాడుకుంటున్నామో అదే లెవెల్స్. హయ్యర్ సైడు 57,500, లోయర్ సైడు 56,700. బ్యాంక్ నిఫ్టీ ఈ మధ్యకాలంలో మీరు చూస్తే, అంటే మీరు ఇంతకుముందు ట్రేడింగ్ కనుక చేసి ఉంటే బ్యాంక్ నిఫ్టీలో ఈ మంత్లీ ఆప్షన్స్, వీక్లీ ఆప్షన్స్ పోయిన తర్వాత మంత్లీ ఆప్షన్స్కి కన్వర్ట్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీస్ కాస్త మూమెంట్ తక్కువగానే ఉంది. అంత హై వాలటైల్ మూమెంట్స్ అయితే లేవు. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి, లాస్ట్ 2 to 3 మంత్స్ నుంచి కనుక చూస్తే మీరు అంత హై వాలటైల్గా బ్యాంక్ నిఫ్టీలో మూవ్స్ లేవు. కాబట్టి సో అదే ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే నిఫ్టీలోను సెన్సెక్స్లోను మూవ్స్ మాత్రము ఆ ట్యూస్డే కానీ థర్స్డే కానీ ఆ మూవ్స్ మాత్రము స్టిల్ చూస్తూ ఉన్నాం మనం. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం అంత హై వాలటైల్ మూవ్స్ మాత్రము చూడలేదు. ఓకే, మనము బ్యాంక్ నిఫ్టీకి రేపటికి లెవెల్స్ చూడాలి అంటే 57,500 హయ్యర్ సైడు, 56,700 లోయర్ సైడు. ఓకే, ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం రేపటికి అబ్జర్వ్ చేయాల్సిందే. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్, JWL. ఈ JWL ఇది రైల్వే రిలేటెడ్ స్టాక్. సో ఇది మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము అంటే ఈ మధ్యకాలంలో ఇది హయ్యర్ లోస్ చార్ట్ ఫార్మేషన్ ఉంది. సో ఇక్కడ లో వచ్చేసేసి మీరు ఆల్మోస్ట్ 7th మార్చ్ లో 277 ఉంటే తర్వాత 9th మే 326 లో ఫామ్ చేసింది. రీసెంట్గా 19th జూను 363 దగ్గర లో ఫామ్ చేసింది. సో ఇప్పుడు లోయర్ సైడ్ వచ్చింది. ఇది 363 కంటే లో వస్తుందా? ఒకవేళ వస్తే కనుక మీరు దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు అక్కడి నుంచి మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఒకవేళ లో రాకుండా ఇక్కడ కనుక రేపు లేదంటే ఎల్లుండి ట్రేడింగ్ సెషన్లో ఏదైనా రివర్స్ అయ్యి అప్ సైడ్ తీసుకొని కనుక 50-day మూవింగ్ యావరేజ్ కంటే అబోవ్ కనుక 383 కనుక క్లోజ్ అయితే మరలా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ 27th జూన్
అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 27th 28th లేట్ జనవరిలో ఈ 50-day మూవింగ్ యావరేజ్ అనేది 200-day మూవింగ్ యావరేజ్కి డౌన్ సైడ్ మూవ్ అయింది. అక్కడి నుంచి కన్సాలిడేట్ అవుతూ వస్తుంది. కన్సాలిడేట్ అవుతూ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ ఉంది. ఈ హయ్యర్ లోస్ ఫామ్ చేయటం అనేది స్టాక్లో ఉన్న స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇందుట్లో ఏదన్నా ఒకవేళ మీరు ఇప్పటి వరకు పొజిషన్ లేకపోతే దీన్ని అక్యుములేట్ చేసుకోవడానికి, స్లోగా గ్రాడ్యువల్గా అక్యుములేట్ చేసుకోవడానికి కన్సిడర్ చేయొచ్చు. సో ఇది కనుక మరలా ఒకసారి రైల్వే స్టాక్స్ కనుక బూమ్ వస్తే మరలా ఇది 675, 650 ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ హై 737. ఓకే, మరలా ప్రీవియస్ హైకి రీచ్ అయ్యే అవకాశం లేకపోలేదు. కాకపోతే దీంట్లో అక్యుములేషన్ మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఎందుకంటే రైల్వే స్టాక్స్ అనేది న్యూస్ స్పెసిఫిక్ కానివ్వండి, వాటి పర్ఫార్మెన్స్ కంటే కూడా ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ ఏదైతే అప్ సైడ్ మూవ్ అయినాయో అవి న్యూస్ స్పెసిఫిక్, ఆర్డర్స్ విన్ అయ్యారు అని చెప్పేసి దీని మీద ఈ స్టాక్స్ని హైపర్ యాక్టివ్గా చాలామంది ఎక్కువగా దీంట్లో ఎంటర్ అవ్వడం జరిగింది. కొంతమంది స్టక్ అయిపోయి ఉంటారు కూడా, హయ్యర్ లెవెల్స్లో చాలామంది స్టక్ అయిపోయి ఉంటారు. బట్ ఇప్పుడు లోయర్ లెవెల్స్లో మనకు అవకాశం దొరుకుతుంది. సో ఈ 360, 365 లెవెల్స్లో దీన్ని అక్యుములేషన్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో దీని ఫండమెంటల్స్ చూడాలంటే ఒక్కసారి ఫండమెంటల్స్ కూడా మనం ఒకసారి సింపుల్గా ఫండమెంటల్స్ చూద్దాము. JWL ఫండమెంటల్ విషయానికి వస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,934 కోట్లు. దీని ROCE 21.6, మంచి ROCE మెయింటైన్ చేస్తున్నారు. మంచి ROE కూడాను 17.1 ఉంది. దీని 52 వీక్ హై 728 ఉంటే దీని 52 వీక్లో 270 ఉండింది. దీని ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఓకే, సో దీని క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే మార్చ్ క్వార్టర్లో 1000 crores పోస్ట్ చేశారు, డిసెంబర్ క్వార్టర్లో 1000 crores పోస్ట్ చేశారు. సో వీళ్ళు లాస్ట్ 2 to 3 yearsలో వీళ్ళ పర్ఫార్మెన్స్ డ్రామాటిక్గా ఇంప్రూవ్ అయింది. సో మార్చ్ 2022లో 363 crores పోస్ట్ చేసిన JWL మార్చ్ 2025కి 3 times, సో ఆల్మోస్ట్ 360 నుంచి 1000 crores ఇంప్రూవ్ చేయగలిగారు. అట్లానే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడాను 9% 10% ఉండేది, ఇప్పుడు 14%కి వచ్చింది. సో ఓవరాల్గా హెల్తీ కండిషన్లో ఉంది ఈ జూపిటర్ వ్యాగన్స్ కంపెనీ అనేది. ఓకే, సో దీన్ని మనం కన్సిడర్ చేసుకుంటూ ఈ లెవెల్లో అక్యుములేట్ చేసుకొని 327 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఈ మధ్యకాలంలో లో ఫామ్ చేసింది కదా, 327, 325 లెవెల్స్లో అది స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అవుతుంది మనకి. ఒకవేళ ఈ 362 కంటే లో వస్తే మీరు కేర్ఫుల్గా ఉండాలి. సో మీరు ఏ నిమిషంలోనైనా ఎగ్జిట్ అవ్వడానికి కేర్ఫుల్గా ఉండాలి. కాకపోతే ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్యుములేట్ స్టార్ట్ చేసుకోవడం బెటర్ స్ట్రాటజీ అవుతుంది. మరలా ఒకసారి ఈ న్యూస్ ఫ్లో ఏది రైల్వే స్టాక్స్ సంబంధించిన ఆర్డర్స్ మనకు ఫ్లో స్టార్ట్ అయితే మరలా ఒకసారి ఈ స్టాక్స్ లైమ్ లైట్లోకి వస్తాయి. ఇప్పుడంతా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది ఈ జూపిటర్ వ్యాగన్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అట్లానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.